హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఎవరైతే టీజీ ఐసెట్ 2026 కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకేంటంటే ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను. మీ యొక్క ఏదైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేసేసారో మీరు ఏం చేయాలి, మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. మీరు ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఉందో అక్కడే అటెండ్ అయ్యి మీ యొక్క సర్టిఫికెట్స్ని వెరిఫై చేసి దాని తర్వాత మీ యొక్క స్లాట్‌ని ఏంటంటే మీ యొక్క కాలేజ్ ఏంటంటే బుక్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ మొత్తం ఏంటంటే ఈ వీడియోలో మనం ఏంటంటే చూడబోతున్నాం. అండ్ దాంతో పాటు ఒక పెద్ద క్వెషన్. ఏంటి ఆ క్వెషన్ అంటే ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అసలు తెలంగాణ కౌన్సిలింగ్‌కి ఎలిజిబులా కాదా అనే ఆ బిగ్ క్వెషన్‌కి కూడా మనం ఏంటంటే ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నాం. సో ఈ పర్టిక్యులర్ ఏదైతే బిగ్ క్వెషన్ ఉందో దానికి ఆన్సర్ ఏంటి అంటే యెస్ అండ్ నో. అవును అండ్ దాంతో పాటు కూడా కాదు. ఎందుకు కాదు? ఎందుకు అవును అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు కొన్ని కండిషన్స్ అనేవి ఇచ్చాడు అండ్ ప్రాపర్‌గా ఆ కండిషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను ఏదైతే మన యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో 31st నుంచి మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ అనేది ఉందో అది పే చేసి మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. సర్టిఫికెట్స్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా మనం చూసాం. ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. సో ఎవరైనా కానివ్వండి తెలంగాణ ఐసెట్ ద్వారా ఏదో కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ కండిషన్స్ ఉండాలి. సో బేసిక్ మినిమమ్ కండిషన్స్ ఏంటది? ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. దీని తర్వాత ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ అన్‌రిజర్వ్డ్ స్టేటస్ రిక్వైర్మెంట్. సో లోకల్ స్టేటస్ ఉండాలి. అండ్ దాంతో పాటు ఈ పర్టిక్యులర్ పాయింట్ అనేది చూడండి. నేను కూడా ఏంటంటే ఈ పాయింట్ చదివి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యా. ఏమంటున్నాడు? అడ్మిషన్ టు 85% ఆఫ్ ద సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఇన్ ఈచ్ కోర్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. లోకల్ క్యాండిడేట్స్‌కి ఇది ఖచ్చితంగా రిజర్వ్ చేస్తారంట. ఇంకా మిగిలింది 15% నాన్ లోకల్‌కే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఇది కాదంట. సో ఏదైతే రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ వచ్చేసరికి ఎవరికి అలాట్ చేస్తున్నారంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో 85% లోకల్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది 15% ఇది నాన్ లోకల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ చాలా మంది అనుకుంటున్నాను. బట్ అలా కాదు. అలా కాదు. ఏమంటున్నాడంటే వాళ్ళు ఎవరైతే లోకల్స్ కాదో ఎవరైతే లోకల్స్ కాదో నాన్ లోకల్స్ ఉంటారో ఓకేనా? నాన్ లోకల్స్ ఉండి దాంతో పాటు ఈ పర్టికులర్ కండిషన్స్ ఏదో ఒక కండిషన్ మీట్ అవ్వాలి. ఓకేనా? ఏదో ఒక కండిషన్. ఫస్ట్ all the candidate eligible to declare as local candidate of the OU ఏరియాలో ఉండాలి. సో అన్ని కండిషన్స్ మీట్ అవ్వాలంట. సో candidate who have resided in the state for a total period of 10 years excluding period of study outside of the state, either of whose parents have resided in the state for the total period of 10 years excluding periods of employment outside the state. అంటే ఖచ్చితంగా మీరు కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, ఏదైతే తెలంగాణ స్టేట్ అనేది ఉందో ఆ తెలంగాణ స్టేట్‌లో 10 సంవత్సరాలు 10 ఇయర్స్ అక్కడ స్టే చేసినట్టు వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. క్యాండిడేట్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ దిస్ స్టేట్ ఇన్ ద సెన్స్ తెలంగాణ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ లోకల్ బాడీస్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క పిల్లలు ఉంటారో, దాని తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క పిల్లలు ఉంటారో, దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ యొక్క గవర్నమెంట్ యొక్క పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ అంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూజ్ స్పౌసెస్ అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద స్టేట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ లో వర్క్ చేస్తూ ఉండాలి. లెట్ సపోజ్ నాకేంటంటే మ్యారేజ్ అయింది, నా యొక్క మిస్సెస్ ఉన్నారు, ఆవిడ వచ్చేసరికి ఏపీలో కాదు తెలంగాణలో ఏంటంటే వర్క్ అనేది చేయాలి. సో తెలంగాణలో వర్క్ చేస్తే నేనేంటంటే అక్కడ ఏదైతే ఈ 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఉన్నాయో వాటిని నేను క్లెయిమ్ చేయగలను. ఇటువంటి కండిషన్ ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు క్లెయిమ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఒక జనరల్ స్టూడెంట్, ఒక నార్మల్ స్టూడెంట్, మీరేంటంటే మీ యొక్క 10th కానివ్వండి, 10th ఇంటర్, దాని తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణలో ఏవైతే మంచి కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలనుకుంటే మీకు అక్కడ సీట్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఓకేనా? నా మీద మీకేంటంటే నమ్మకం లేకపోతే ఇదే నోటిఫికేషన్లో మీకేంటంటే హెల్ప్ లైన్ నెంబర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఏంటంటే కాల్ చేసి ఒకసారి మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి. నా మాటలు ఖచ్చితంగా మీరేంటంటే వినాల్సిన అవసరం ఏంటంటే లేదు. ఓకేనా? సో ఇది దీని తర్వాత మాక్సిమం ఏజ్ ఇచ్చాడు. సో 30 years ఫర్ ఓసీ, 34 years ఫర్ రీఎంబర్స్మెంట్.
సో అప్లై చేయడానికి కాదు, అప్లై ఎంత ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. బట్ ఏదైతే స్కాలర్‌షిప్ ఉందో అది 30 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది అర్థమైంది కదా! సో ఏదైతే ఆ 15% యొక్క మోమాయ అనేది ఉందో అది కరెక్ట్ కాదు. తప్పు. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు ఉన్నారో తెలంగాణకెళ్ళి కౌన్సెలింగ్ అటెండ్ అయినా కూడా మీరు ఏదైతే 600 గానివ్వండి, 1200 గానివ్వండి ఫీజ్ అనేది పే చేస్తారో అది ఏం చేసినట్టు ఏట్లో ఏసినట్టు. ఓకేనా? మీరేం చేయొచ్చు, ఏదైతే యూనివర్సిటీస్ కాకుండా వేరే ఏవైతే ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సెస్ కాలేజెస్ ఉంటాయో అక్కడికి డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ స్పాట్ అడ్మిషన్స్ అనేవి మీరు మాట్లాడి తీసుకోవచ్చు. బట్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఫ్రీ సీట్స్ ఏంటంటే రావు. ఇది. కానీ ఈ 3 కండిషన్స్ గనక ఈ 4 కండిషన్స్‌లో మీరు ఏదో కండిషన్ గనక మీరు ఫుల్‌ఫిల్ చేస్తే మీరేంటంటే ఆ 15% ఆఫ్ ద అన్‌రిజర్వ్డ్ సీట్స్ ఫర్ లోకల్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. క్లియరా? ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఎంబీఏకి అడ్మిషన్, ఎంసీఏకి అడ్మిషన్ ఆ కండిషన్స్ క్రైటీరియా మనం ముందే డిస్కస్ చేసాం. ఎంబీఏ అయితే ఖచ్చితంగా మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది తీసుకోవాలి. అదే ఎంసీఏకి అయితే బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ 10+2 లెవెల్‌లో మ్యాథమెటిక్స్ లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఇంటర్మీడియేట్‌లో మీకు మ్యాథ్స్ ఉంటే అండ్ మీరు బీసీఏ గానివ్వండి, బీఎస్సీ గానివ్వండి, బీకామ్ గానివ్వండి, బీఏ గానివ్వండి ఇక్కడ పాస్ అయ్యి ఉంటే మీరేంటంటే ఎంసీఏకి ఎలిజిబుల్. సో ఇదంతా ఇచ్చాడు. దీని తర్వాత ఒకవేళ మీరు డిస్టెన్స్ మోడ్ నుంచి గనక మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తే అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కావాలి. ఎలా పడితే అలా నేనేంటంటే రేపు పొద్దున లేచి ఒక యూనివర్సిటీ అనేది పెట్టేస్తాను. ఆ పెట్టేసిన తర్వాత 2 సంవత్సరాలు ఏంటంటే నా దగ్గర ఒక పర్ ఇయర్ 20,000 ఫీజ్ అనేది పే చేసేయండి. నేనేంటంటే ఒక 3 ఇయర్స్ తర్వాత లేదా 4 ఇయర్స్ తర్వాత మీకు మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇచ్చేస్తాను. అలా ఎవరు పడితే వాళ్ళు యూనివర్సిటీస్ ఓపెన్ చేసి ఏవైతే డిగ్రీస్ అనేవి ఉన్నాయో అది ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఏదైతే యూజీసీ యొక్క రెగ్యులేషన్స్ ప్రకారంగా అది ఉంటే వాళ్ళేంటంటే యాక్సెప్ట్ అనేది చేస్తారు. సో, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ స్టేట్ యూనివర్సిటీ డిగ్రీస్ క్యాండిడేట్ షల్ సబ్మిట్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. merely appearing for TG ISET 2026 and obtaining a rank does not entitled టు బి కన్సిడర్డ్ అడ్మిషన్ ఆటోమేటిక్‌లీ. అంటే మీరు కొంతమంది ఏంటంటే ఒక భ్రమలో ఉంటారు. ఎగ్జామినేషన్ ఓకేనా, తెలంగాణ ఐసెట్‌కి మనం అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ రాసాం. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నాకేంటంటే ఒక 5000 ర్యాంక్ లేదా 6000 ర్యాంక్ అనేది వచ్చింది. 6000 ర్యాంక్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ 6000 ర్యాంక్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు నాకు టెన్షన్ ఎందుకు? నాకు డైరెక్ట్‌గా వాళ్ళు పిలిచి దండేసి దండం పెట్టి సీట్ అనేది ఇస్తారని చెప్పేసి అనుకుంటారు. కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. స్లాట్ బుకింగ్ చేయాలి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి ఫిజికల్లీ అటెండ్ అవ్వాలి. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది లేదు. ఓకేనా? ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఓకేనా? వాళ్ళ గురించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నారు. సో, ఒకవేళ మీరేంటంటే కౌన్సెలింగ్‌కి అటెండ్ కాలేదు లేదా ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది రాయలేదు. ఒకవేళ రాయకపోయినా కూడా మీరేంటంటే ఈ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే రిమైనింగ్ మైనారిటీ కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్‌లో సీట్స్ గనక ఉంటే మైనారిటీ స్టూడెంట్స్‌కి అలాట్ చేయమని చెప్పేసి ఇక్కడ వాళ్ళేంటంటే చెప్పడం జరిగింది. ఓకేనా? సో, ఇది పేమెంట్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి? ఐసెట్ ఎగ్జామినేషన్ అంటేనే ఫస్ట్ డబ్బులు కట్టాలి. సో, ఫస్ట్ మీరు అప్లై చేయాలన్నా కూడా ఫస్ట్ డబ్బులు కట్టి అప్లై చేయాలి. కౌన్సెలింగ్‌కెళ్ళాలన్నా కూడా డబ్బులు కట్టే కౌన్సెలింగ్‌కెళ్ళాలి. ఎంత కట్టాలి? 600, 1200. సో, 600 ఎవరికి? 1200 ఎవరికి? అది కూడా మనం చూద్దాం. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, టీజీ ఐసెట్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, దీని తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అండ్ దాంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 డీటెయిల్స్‌తో ఏంటంటే పేమెంట్ అనేది చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఇక్కడ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చేయాల్సిందల్లా ఏంటంటే ఒక ఫిక్స్డ్ నంబర్ అనేది పెట్టుకోండి. దయచేసి వేరే నంబర్స్ అనేవి తీసుకోవద్దు. ఓకేనా? ఏదో ఒక అన్నోన్ నంబర్ లేదా అసలు యూజ్ చేయని నంబర్ అనేది తీసుకొని అలా పెట్టుకోవద్దు. మీరు మీ యొక్క మీ పర్సనల్ నంబర్ అన్నా ఇవ్వండి. లేదా మీ ఫాదర్ లేదా మదర్ యొక్క నంబర్స్ అనేవి ఇవ్వండి. సో, ఖచ్చితంగా ఎటువంటి సినారియోలో మొబైల్ నంబర్ అనేది చేయడానికి కుదరదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో, చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ ఈస్ నాట్ పర్మిటెడ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరేంటంటే అప్లై చేయాలి. సో, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నన్ను అడిగారు. సార్ నేనేంటంటే ఐసెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు సార్. నేను ఇప్పుడు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ప్రొక్యూర్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు మీరేం చేయాలంటే కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మీరేంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అవన్నీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు కూడా మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు నేను తెచ్చుకుంటా సార్ అంటే
కుదరదు. ఓకేనా? కౌన్సిలింగ్ ఏదైతే లాస్ట్ డేట్ అనేది ఉందో దాని లోపల తెచ్చుకుంటే మంచిది. ఓకే. ఇది మనకు సో ఇక్కడ మీరు చూస్తే 600 అనేది ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్‌కి. దీని తర్వాత 1200 ఫర్ అదర్ ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ అందరికి 1200. సో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ ద్వారా మీరేంటంటే పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా క్రెడిట్ కార్డ్ కావాలంటే చెప్పండి. నా దగ్గర 2, 3 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అందరికి ఇస్తాను. అందరి ఫీజులన్నీ కట్టండి. అవునా? కడతారా? జోక్ చేస్తున్నాను. ఓకేనా? ఇన్‌ఫాక్ట్ ఎవరికైనా ఇబ్బంది ఉంది సార్ అని చెప్పేసి అంటే కింద కామెంట్స్ అనేవి చెప్పండి. నేను కట్టడానికి ఏంటంటే ఖచ్చితంగా ట్రై అనేది చేస్తాను. సో మాక్సిమం ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇది. సో స్లాట్ బుకింగ్. సో అందరూ కూడా ఏంటంటే స్లాట్ అనేది ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. మీరు ఫిజికలీ ఆ పర్టికులర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాల్సిందే. తప్పులేదు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అందులో. ఓకేనా? దీని తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క వ్యాలిడ్ ఇయర్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? ఫినాన్షియల్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌లో 2 ఉంటాయి. ఒకటి ఫినాన్షియల్ ఇయర్, ఇంకోటి వ్యాలిడ్ ఇయర్. సో మీ యొక్క వ్యాలిడ్ ఇయర్ అంటే పైనే మీకేంటంటే ఇది కనిపిస్తుంది. వ్యాలిడ్ ఇయర్ వచ్చేసరికి 2026, 2027 ఉండాలి. అంటే మీరు ఈడబ్ల్యూఎస్ అనేది ఏప్రిల్ 1, 2026 తర్వాత అప్లై చేసి ఉంటే మీకేంటంటే ఇది వస్తుంది. ఏప్రిల్ 1, 2026 తర్వాత అప్లై చేసి దాని తర్వాత మీరేంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే ఇది ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను కూడా మా రిలేటివ్స్‌కి ఏంటంటే అప్లై చేశాను. ఒకవేళ దానికంటే ముందు అప్లై చేస్తుంటే మీకు ఈ ఇయర్ ఉండదు. ఫైనాన్షియల్ ఇయర్ వ్యాలిడ్ ఇయర్ అనేది చెక్ చేయండి. వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ అనేది చెక్ చేసుకోండి. దీని తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి కూడా డీటెయిల్స్ అనేవి ఒక్కసారి చెక్ అనేది చేసుకోండి. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీకు చెప్తున్నారు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే ఫిజికల్ వెరిఫికేషన్‌కి. నెక్స్ట్ ఇప్పుడు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్‌కి వద్దాం. సార్ ఏ సర్టిఫికేట్స్ అనేవి మనం క్యారీ చేయాలి? ఫస్ట్ ఒక డౌట్ అనేది నేను క్లియర్ చేశాను. ఎవరైతే జనరల్ నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళేంటంటే తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ ఏంటంటే అటెండ్ అయినా కూడా వాళ్ళేంటంటే సీట్ అనేది ఇవ్వరు. అవునా? ఐసెట్‌తో అంటే కౌన్సిలింగ్ ద్వారా మీరేంటంటే సీట్ అనేది ప్రొక్యూర్ చేయలేరు. బట్ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ పర్సనల్లీ విజిట్ ద పర్టిక్యులర్ కాలేజ్ అండ్ ఆస్క్ ఫర్ దెమ్ టు అలాట్ ఎ సీట్ ఇన్ ద మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో మీరేంటంటే సీట్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి? బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్. ఇప్పుడు ఆధార్ కార్డ్‌కి వద్దాం. సార్ నా దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉంది సార్. ఆ ఆధార్ కార్డు నా ఫోటో వచ్చేసరికి ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫోటో ఉంది సార్. నేను అది తీసుకొని వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇఫ్ యూ హ్యావ్ ద పాసిబిలిటీ టు అప్డేట్ యువర్ ఆధార్ కార్డ్ బిఫోర్ రీచింగ్ ద కౌన్సిలింగ్ సెంటర్, వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ అప్డేట్ యువర్ ఆధార్ కార్డ్. ఒకవేళ మీకు ఆ పాసిబిలిటీ కనుక లేకపోతే యూ కెన్ క్యారీ దట్. బట్ మై సజెషన్ ఈజ్ డూ నాట్ క్యారీ అ స్మాలర్ ఆధార్ కార్డ్, క్యారీ అ లార్జర్ వన్. ఏదైతే మనకు A4 షీట్‌లో ఒక ఆధార్ కార్డ్ అనేది వస్తుంది కదా! సో ఆ A4 షీట్‌ని మీరేం చేస్తారంటే ప్రింట్ అనేది చేసుకొని కలర్‌లో ప్రింట్ చేసుకోండి. దాన్ని లామినేట్ చేసుకుంటారు. ఓకేనా? లామినేట్ చేయండి బావుంటుంది. సో దాన్ని తీసుకెళ్ళండి. లేదా దాన్నే పీవీసీ కార్డ్‌లో అయినా ప్రింట్ ఔట్ చేసుకోవచ్చు. సో స్మాలర్ కార్డ్ కాకుండా లార్జర్ కార్డ్ తీసుకొని వెళ్తే మంచిది. సో వాళ్ళు పీవీసీ కార్డ్ గనక స్మాలర్ కార్డ్ ఉంటే అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ లార్జర్ ఈస్ ప్రిఫరబుల్. ఓకేనా? దాని తర్వాత 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో. ఇప్పుడు ఇక్కడ ఇబ్బందులు స్టార్ట్ అయితాయి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఏంటది? సార్ మేమేంటంటే కాలేజ్‌లో మా యొక్క 10th మెమో, ఇంటర్ మెమో ఇవన్నీ సబ్మిట్ చేసాం సార్. ఇప్పుడు కాలేజ్‌కెళ్ళాలి. కాలేజ్‌కెళ్ళి వాడికేంటంటే ఎవరైతే సర్టిఫికేట్స్ ఫైల్స్ అనేవి మేనేజ్ చేస్తారో వాడి దగ్గరికెళ్ళి నిలబడాలి సార్. వాడిని అడగాలి. తప్పు లేదు. వాడు ఎంతో కొంత డబ్బులు అడుగు సార్. ఒక 500, 1000 రూపాయలు అడుగుతాడు. మేము ఖచ్చితంగా ఇవ్వాలి. తప్పు లేదు. ఏం చేస్తాం చెప్పండి? మన అవసరం. అంతే కదా! మనం డబ్బులు ఇస్తేనే ఆయన పని అనేది చేస్తాడు. సో డబ్బులు లేకుండా ఏదైనా కానివ్వండి డబ్బులతోనే ప్రపంచం అనేది నడుస్తుంది. సో మీరు డబ్బులు ఖర్చు పెడితేనే మీకేంటంటే పనులన్నీ జరుగుతాయి. ఒకవేళ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆయన ఒక హానెస్ట్ పర్సన్ అయితే మీ దగ్గర ఎటువంటి అమౌంట్ అనేది ఆశించకుండా ఆయన సర్టిఫికేట్ ఇస్తే సార్ వెల్ అండ్ గుడ్. ఆయన మనం ఏం చేద్దాం? ఎప్పుడైనా మనం ఏంటంటే ఏదైనా ఒక దేవుడి దగ్గర ప్రేయర్ గనక చేస్తుంటే ఆయన మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, ఆయన పిల్ల పాపలతో బాగుండాలని చెప్పేసి ప్రేయర్ చేద్దాం. ఓకేనా? సో ఇంటర్మీడియట్ మెమో. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇంకో సమస్య సార్. మాకేంటంటే రీసెంట్‌గా ఏదైతే 6th సెమ్ అనేది ఉందో లేదా ఫైనల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి. 6th సెమ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ రాలేదని కాదు. రిజల్ట్ వచ్చేసింది. బట్ ఇంకా మా యొక్క
మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ లేదా ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ కాలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు మీ యొక్క పర్టిక్యులర్ కాలేజ్‌కి వెళ్ళి ఏంటంటే, ఒక లెటర్ అనేది వాళ్ళ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి సైన్ చేసి తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మీ యొక్క ఫైనల్ రిజల్ట్ ఉందో, అంటే ఇది మీ యొక్క సిక్స్త్ సెమ్ అండ్ దాంతో పాటు ఫైనల్ రిజల్ట్ అండ్ ప్రీవియస్‌లీ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటన్నిటి జిరాక్సెస్ అనేవి తీసుకోండి. వాటన్ని జిరాక్స్ అనేది తీసుకోండి. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క కాలేజ్ దగ్గరికెళ్ళి పర్టిక్యులర్ సో అండ్ సో కాలేజ్ ఇది. సో చాట్ జీపీటీ అని అడగండి. మీరేంటంటే ఒక లెటర్ అనేది రాసిమని చెప్పేసి, ఆ లెటర్‌ని ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసి, ప్రింట్ తీసుకుంటే ప్రింట్ లేదా సైన్ రాసి మీ యొక్క ప్రిన్సిపల్ దగ్గర సైన్ తీసుకోండి. సో అండ్ సో కాలేజ్ మాది. మా కాలేజ్ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీతో అఫిలియేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి కొద్దిగా డిలే అయ్యాయి. ఇంకా రాలేదు. సర్టిఫికేట్స్ రాలేదు. సో కౌన్సిలింగ్‌కి అలౌ చేయండి అని చెప్పేసి మీరేంటంటే ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ 9థ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనాఫైడ్. సో ఇది ఖచ్చితంగా మీకేంటంటే దొరుకుతుంది. బట్ 9థ్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఏదైతే కాలేజెస్ అనేవి ఉన్నాయో, ఏవైతే మీరు స్కూల్స్ చదివారో అక్కడి నుంచి తెచ్చుకోండి. తెచ్చుకొని పెట్టుకోండి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఇక్కడ సార్ ఇంకా ప్రొవిజనల్ మార్క్ లిస్టే రాలేదు. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారంటే, ఇది కూడా దీనిపైన కూడా మీరేంటంటే ఏం చేయొచ్చు, మీ యొక్క కాలేజ్ నుంచి లెటర్ అనేది తీసుకొనవచ్చు. నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఒకటొస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం ఇది. దాంతో పాటు ఒకవేళ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్, నేను మీకు ప్రీవియస్‌లీ చెప్పాను కదా! ఒక 10 ఇయర్స్ మీరు లేదా మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్ అనేది చూపించాలి. సో ఆ ప్రూఫ్ అనేది మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ద్వారా వస్తుంది. ఓకేనా? యాహ్! ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఇన్ ఫర్ ద అలాట్‌మెంట్ అండర్ అన్‌రిజర్వ్డ్ సీట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ మీ సేవ. 10 సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇదైనా జరుగుతుంది. లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఓకేనా? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఇక్కడ నుంచి ఎంప్లాయర్ సర్టిఫికేట్ లేదా మీ యొక్క స్పౌస్, మీ హస్బెండ్, మీ వైఫ్ యొక్క ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇవి గనక ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి. సో మైనారిటీ సర్టిఫికేట్ అని చెప్పి స్పెషల్లీ మనకి ఏమీ ఉండదు. సో ఏదైతే 10థ్ క్లాస్ యొక్క టీసీ ఉంటుంది కదా, ఎస్ఎస్‌సి టీసీ, సో అందులో మైనారిటీ స్టేటస్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. సో అది మీరు తీసుకెళ్ళాలి. ఓకేనా? యాహ్! సో దాని తర్వాత ఇప్పుడు సో నార్మల్‌గా అందరికేంటంటే కౌన్సెలింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క సెంటర్ అనేది మీరు మీ ఇష్ట ప్రకారంగా మీ ఇంటికి దగ్గరలో సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ స్పెషల్ కేటగరీ వాళ్ళు లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, దీని తర్వాత సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికెళ్ళాలంటే మాస్ ఆఫ్ ట్యాంక్ హైదరాబాద్‌కెళ్ళాలి. మాస్ ఆఫ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌కెళ్ళాలి. అక్కడికెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్‌ని వెరిఫై చేయాలి. సో ఇక్కడ వాళ్ళ యొక్క షెడ్యూల్ అనేది ఇచ్చాడు. సో ఒకవేళ మీరు ఈ కేటగరీకి బిలాంగ్ అయితే ఖచ్చితంగా అక్కడికెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్‌ని అక్కడే వెరిఫై చేయాలి. వేరే మీ ఇంటి దగ్గర కుదరదు. ఓకేనా? అండ్ దాంతో పాటు ఏదైతే ఈ స్పెషల్ కేటగరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుందో అక్కడ సెకండ్ టైమ్ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేయరు. మీరు ఒకవేళ ఈ కేటగరీస్‌కి గనుక బిలాంగ్ అయితే ఖచ్చితంగా మీరు ఈ ఫస్ట్ ఫేజ్‌లోనే అప్లై చేయాలి. ఫస్ట్ ఫేజ్‌లోనే మీరు ఏం చేయాలంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయాలి. లాస్ట్ ఫేజ్‌లో లేదా ఫైనల్ ఫేజ్‌లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు వెరిఫై చెయ్యరు. ఇది. దీని తర్వాత ఇక్కడ చూడొచ్చు. సో నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగరీ ఇన్ ఫైనల్ ఫేజ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ నోట్ డౌన్ ద లాగిన్ ఐడీ రిసీవ్డ్ అండ్ డు నాట్ డిస్క్లోజ్ టు ఎనీవన్. మీ యొక్క లాగిన్ ఐడీ అనేది రాసుకోండి. ఓకేనా? సో ఒకవేళ మెసేజెస్ అనేవి వస్తాయో రావో, మెయిల్ అనేది వస్తుందో రాదో చెప్పలేం. బట్ ఒక పెన్ పేపర్ తీసుకొని లాగిన్ ఐడీ గనక వస్తే వెంటనే రాసుకోండి. ఓకేనా? అది వేరే వాళ్ళతో షేర్ అనేది చేసుకోవచ్చు కాదు, చేసుకోవద్దు. ఒకవేళ చేస్తే ఏమవుతుంది? మీ యొక్క ఏదైతే మీరు కాలేజెస్ అనేది ఉంటాయి కదా! సో కాలేజెస్ అనేది ఏ కాలేజ్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పెడతారు. సో ఆ ఆర్డర్‌ని వేరే వాళ్ళు చేంజ్ చేసేయొచ్చు. ఇప్పుడు ఆ క్వెషన్ కూడా వద్దాం. సార్ నా పర్టిక్యులర్ ర్యాంక్ వచ్చేసరికి ఒక 3000 3000 సార్ నా ర్యాంక్. 3000 సార్ ర్యాంక్. ఈ 3000కి నాకు బెస్ట్ కాలేజెస్ చెప్పండి. నా దగ్గర ఎన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయో డైలీ. పర్ డే నా దగ్గర ఎంత లేదన్నా ఏదైతే ఈ వీడియో అనేది నేను అప్‌లోడ్ చేశాను కదా! నిన్న అప్‌లోడ్ చేశాను వీడియో. సో నిన్నటి నుంచి ఈ రోజు నైట్ వరకు యాక్చువల్‌గా ఏంటంటే ఈరోజు నైట్ 8:30, 9 అవుతుంది టైం ఇప్పుడు. సో నాకేంటంటే కొద్దిగా బయట వేరే వర్క్ అనేది ఉండేది. సో ఆ వర్క్ మొత్తం చూసుకొని వచ్చేసరికి ఈవెన్ దో నేను ఇప్పుడు చాలా టైర్డ్‌గా ఉన్నాను. అయినా కూడా ఏంటంటే మనం మాట ఇచ్చాం స్టూడెంట్స్‌కి ఏంటంటే ఈరోజు వీడియో అనేది చేసి పంపించాలి అని చెప్పేసి. సో అది నేనేంటంటే ఇప్పుడు రికార్డ్ అనేది చేస్తున్నాను. సో 3000 ర్యాంక్ వచ్చింది సార్. 2000 ర్యాంక్ వచ్చింది. 5000 ర్యాంక్ వచ్చింది. 10,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మేము ఏ కాలేజ్ సెలెక్ట్ చేయాలి? మాకు అర్థం కావడం లేదని చెప్పేసి చెప్తున్నారు.
నాకేంటంటే పర్టికులర్‌గా ఏ కాలేజ్ అంటే పర్సన్ టు పర్సన్ కాలేజ్ అనేది వేరీ అవుతుంది కదా! ఒక పర్సన్ ఏంటంటే కాలేజ్ బాగుంటే నేను రీలొకేట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే సార్ నేనేంటంటే ఇక్కడి నుంచి రీలొకేట్ అవ్వడం, వేరే కాలేజ్‌కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ హాస్టల్ అది కుదరదు సార్ అని చెప్పేసి అలా కొంతమంది ఉంటారు. సో, పర్సన్ టు పర్సన్ ఏంటంటే అది వేరీ అవుతుంది. అందుకోసం నేనేం చేశానంటే మీకు ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చాను. సో, అది కూడా నేను చెప్తాను మీకు. సో, అదే ఏంటి? సో, ఫర్ మై ర్యాంక్ వాట్ కాలేజ్ ఇస్ బెస్ట్? ఏ కాలేజ్ అనేది బెస్ట్? సో, నేనేం చేశానంటే ఏదైతే లాస్ట్ ఇయర్ డేటా అనేది ఉందో సో, మనకు వెబ్‌సైట్‌లో ఇచ్చాడు డేటా. 2025 ఏ కాలేజ్ ఎంత ర్యాంక్ ఎళ్ళిందని చెప్పేసి. సో, దాన్ని నేనేం చేశానంటే ఒక ఆర్డర్‌లో అదేంటంటే ఎలా పడితే అలా ఉంది. ఏదైతే మనకు వెనకాల వాళ్ళు ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఎలా పడితే అలా ఉంది. దాన్ని నేనేంటంటే ఒక సీక్వెన్స్ వైస్ అరేంజ్ అనేది చేశాను. సో, ఇప్పుడు మీరు గనక చూస్తే ఇది ఆ పర్టిక్యులర్ పీడీఎఫ్ యొక్క ఇమేజ్ అన్నమాట. సో, ఈ పీడీఎఫ్ అనేది మీరు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను ఇక్కడ కింద ఇస్తున్నాను. సో, అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీరేం చేయాలి టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో చేయకపోయినా పర్లేదు. బట్ ఆ పీడీఎఫ్‌ని ఏంటంటే అక్కడి నుంచి డౌన్‌లోడ్ అనేది చేసుకొని చెక్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ నేనేం చేశానంటే ఈ వీటిని ప్రాపర్‌గా ర్యాంక్ వైస్ అరేంజ్ చేశాను. ఓకేనా? ర్యాంక్ వైస్ అరేంజ్ చేశాను. సో, ఇక్కడ ఫస్ట్ ఓసీ బాయ్స్ ఓసీ బాయ్స్ గనక మనం తీసుకుంటే ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ వీళ్ళ యొక్క ర్యాంక్ ప్రకారంగా టాప్ 71 ర్యాంక్ వరకు అంటే ఫస్ట్ 71 ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ నుంచి 71 ర్యాంక్ వరకు గనక తీసుకుంటే వీళ్ళు ఏం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అనేది వీళ్ళు తీసుకున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు. క్లియర్? హైదరాబాద్ సిఓఈడి కో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇది వచ్చేసరికి యూనివర్సిటీ. నెక్స్ట్ దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎస్ఎఫ్ ఇన్ ద సెల్ఫ్ ఫైనాన్స్ అనేది తీసుకున్నారు. అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి. దాని తర్వాత జేఎన్టీయు హైదరాబాద్కి. దీని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇది సెల్ఫ్ ఫైనాన్స్. జేఎన్టీయు హైదరాబాద్కి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్. దాని తర్వాత ఉస్మానియా కాలేజ్, దాని తర్వాత జేఎన్టీయుహెచ్, దాని తర్వాత భద్రుకా కాలేజ్. సో భద్రుకా కాలేజ్ గనక తీసుకుంటే ఓకేనా. సో ఇది వచ్చేసరికి ప్రైవేట్ కాలేజ్ ఎంబీఏకి 630 ర్యాంక్ అనేది వెళ్ళింది 630. సో దీని ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. నేనేంటంటే ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ ప్రకారంగా అరేంజ్ చేశాను. దాని తర్వాత ఇది మీరేంటంటే చెక్ అనేది చేసుకోండి. క్లియరా? ఓకేనా. ఇలాగా సో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఓకేనా, సిబిఐటి, దీని తర్వాత నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, చైతన్య భారతి, సిబిఐటి ఇవన్నీ. సో ప్రైవేట్, ఎంసీఏ, ఎంబీఏ ఈ డేటా మొత్తం ఉంది. సో మీ ర్యాంక్ ని బట్టి లైక్ ఇక్కడ చూడండి లెట్ సపోజ్ ఒక పర్సన్ కి ఒక 1000 ర్యాంక్ వచ్చింది. సో 1000 ర్యాంక్ వచ్చిన ఆయన ఏం చేయొచ్చు, ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికంటే పైన అంటే సిబిఐటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా పైనే ఆలోచించండి. అంటే మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టేటప్పుడు చైతన్య ఒకవేళ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ సిబిఐటితో కనుక మీరు కంఫర్టబుల్ ఉంటే ఓకేనా, వాళ్ళు అది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి అక్కడ మీరు అమౌంట్ అనేది మీరు పే చేయగలిగితే వాళ్ళు అడిగే ట్యూషన్ ఫీ ఫస్ట్ సిబిఐటి పెట్టండి. దాని తర్వాత ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు, లేదా వేరే ఇలా మీరు ఏంటంటే కంపేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్ వైజ్ వచ్చేసాయి. ఓకేనా. సో ఇది మీరు చెక్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ అనేది మీకేంటంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ అయితే చేశాను. క్లియర్? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఈ వీడియో ద్వారా మీకేంటంటే ఏవైతే మీ యొక్క పర్టికులర్ డౌట్స్ అనేవి ఉన్నాయో అవి క్లారిఫై అయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఏం చేయొచ్చు కింద కామెంట్ సెక్షన్ లో మీ యొక్క డౌట్స్ అనేవి అడగచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ అ లవ్లీ డే.